పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, రీసెంట్గా నేను కొన్ని బిజినెస్ ఆర్టికల్స్ చదివాను. ఈ బిజినెస్ ఆర్టికల్స్ ఎక్కువగా కూడా 80-20 ఇది మనీ ఇన్వెస్ట్మెంట్ రూల్ అంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటి అసలు 80-20 మనీ ఇన్వెస్ట్మెంట్ రూల్ అంటే ఏంటి? 80-20 అంటే దీన్ని పారెటో ప్రిన్సిపల్ అంటారు. పారెటో ప్రిన్సిపల్ ఇది ఇన్వెస్టింగ్ లోనే కాదు, ఎనీ సెక్టర్, ఎనీ ఇండస్ట్రీ ఎక్కడైనా దిస్ ఇస్ అప్లికబుల్. 80-20 అంటే ఏంటి? ఒక పని చేసినప్పుడు మనము 80% చేసిన యాక్టివిటీస్ తో రిజల్ట్ ఎంత వస్తుంది, 20% చేసిన యాక్టివిటీస్ తో రిజల్ట్ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ తీసుకుందాం. ఈటింగ్, ఎక్సర్సైజింగ్ రెండు ఆస్పెక్ట్స్ తీసుకుంటే, అంటే మంచి ఫుడ్ తింటే హెల్త్ బెటర్మెంట్ అవుతుందా, ఆర్ మంచి ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బెటర్మెంట్ అవుతుందా. సో ఇక్కడ పారెటో ప్రిన్సిపల్ తీసుకుంటే యాక్చువల్గా 80% ఆఫ్ ది హెల్త్, 80% డిపెండ్స్ ఆన్ వాట్ వి ఈట్. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టే మంచి హెల్త్ ఉందా లేదా డిసైడ్ అవుతుంది. వెరాజ్ ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ 20% కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ హెల్త్. మొత్తం చేయదని కాదు, బట్ మెయిన్ కాంపోనెంట్ వచ్చి వాట్ వి ఈట్. అంటే మంచి పోషకాహారం, న్యూట్రిషియస్ ఫుడ్ అనుకోండి, అంటే ప్రాపర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూట్రిషియస్ ఫుడ్, ఇది హెల్త్ కి సంబంధించి. సిమిలర్లీ మనం వెల్త్ కి తీసుకుంటే సేమ్ 80-20 ప్రిన్సిపల్ అప్లికబుల్ అండి. వెల్త్ కి తీసుకున్నా అంటే ఒక మంచి కార్పస్ క్రియేట్ చేయాలి, వెల్త్ జనరేట్ చేయాలి అన్నప్పుడు కూడా దిస్ పారెటో ప్రిన్సిపల్ ఈస్ అప్లికబుల్. వెల్త్ దగ్గర ఏమవుతుంది, కన్సిస్టెంట్ హ్యాబిట్స్ అవే 80% హెల్ప్ చేస్తాయి. ఒక మంచి టు క్రియేట్ ఎ బిగ్ ఎనార్మస్ వెల్త్ మన హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయండి వెల్త్ దాంట్లో, నాట్ నంబర్స్. అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవి కావు. ఇక్కడ ఏమంటే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అంట. ఒకటి హ్యాబిట్స్, ఒకటి క్యాలిక్యులేషన్స్. హ్యాబిట్స్ ఏంటి, వాట్ ఆర్ దోస్ గుడ్ హ్యాబిట్స్? ఈ 80% వెల్త్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసే హ్యాబిట్స్ ఏంటి అంటే కన్సిస్టెంట్గా సేవ్ చేయడము. అంటే హౌ వీఆర్ సేవింగ్ ఫ్రమ్ అవర్ మంత్లీ ఇన్కమ్. మరి ఈ సేవింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటికలీ మనం అక్కడ ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేస్తేనే సేవింగ్ చేయగలుగుతాం. సో ఆ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేయడానికి ఇంకల్కేట్ చేసుకునే హ్యాబిట్స్ ఏంటి, ఇవి 80% డిసైడ్ చేస్తాయండి వెల్త్ క్రియేషన్. మరి ఈ 20% జనరల్గా మనము రిటర్న్స్ వెనకాల పరిగెట్టడము, రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేయడము, మార్కెట్ని టైమింగ్ చేయడము, ఇవన్నీ దీస్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్. అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్ ఇట్లా ఉంది, ఆ స్టాక్ అట్లా ఉంది, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ దట్ కన్సిస్టెంట్ హ్యాబిట్స్. ఆ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని మనము ఇంప్రూవ్ చేసుకుంటే వీ విల్ బీ బెటర్ క్రియేటింగ్ వెల్త్. ఈ 80-20 ప్రిన్సిపల్ ఇది జనరల్గా నేను మీకు లైవ్ థింగ్ చెప్తానండి. ఒక పర్టికులర్ ఇన్వెస్టర్ ఉంటాడు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్ వస్తుంది, కంఫర్టబుల్గా జర్నీ. అంటే దిస్ ఇస్ నాట్ ఏ షార్ట్ టర్మ్, అంటే మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తాం కాబట్టి. ఇవి చాలా మంది క్లయింట్స్లో నేను చూశాను. మ్యూచువల్ ఫండ్స్లో అంత కంఫర్ట్గా ఉంది, అనుకున్న రిటర్న్ కంటే ఎక్కువ వస్తుంది, గోల్స్ అన్ని రీచ్ అవుతున్నాము, సేవింగ్ ప్రాపర్గానే చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ న్యూస్ మెల్లిగా ఏం చేస్తారంటే స్టాక్స్లోకి ఎంటర్ అవుతారు. ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే, 100 మంది ఉన్నప్పుడు ప్రాబబ్లీ 10 people ఆర్ దేర్, వాళ్ళకి స్టాక్ మీద ప్రాపర్ నాలెడ్జ్, ఇన్డెప్త్ నాలెడ్జ్, టైమ్, స్కిల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళ గురించి కాదు. ద రిమైనింగ్ 90%. ఎందుకంటే ఇవాళ మనకి ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ ఉన్న వాళ్ళే చాలా తక్కువ. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ లేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో రిటర్న్ చూసేసరికి మెల్లిగా స్టాక్స్లోకి ఎంటర్ అవుతారు. స్టాక్స్లోకి ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నారు, ఒక్క దాంతో స్టార్ట్ అవుతుంది. ఒక దాంతో ఇది కూడా ఏంటి,
ఎవరో రికమెండ్ చేస్తే, ఏదో వీడియోలో ఎవరో స్టాక్ చెప్తే, వీడియోలలో స్టాక్ టిప్స్ ఇస్తారు చూడండి, దట్ ఈస్ 100% రాంగ్. జనరలైజ్డ్గా మనం ఒక స్టాక్ టిప్ కానీ ఒక స్కీమ్ కానీ చెప్పినప్పుడు దట్స్ ఎ జనరలైజ్ స్టేట్మెంట్. అది అందరికి వర్తించదు. అది నాకు సూటబుల్లా కాదా చూసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్టాక్తో స్టార్ట్ అయ్యి అలా 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 ఒకరు ఒక స్టాక్ చెప్తారు, ఇంకో స్టాక్ చెప్తారు. ఆ 1 నుంచి 5 అవుతాయి, 5 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 50. ఈ 50 స్టాక్స్ క్రియేట్ చేశాక అగైన్ దిస్ పారెటో ప్రిన్సిపల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అంటే వాళ్ళకు వచ్చిన 80% రిటర్న్ 20% వాటితో ఉంటుంది. ఈ 50 స్టాక్స్ లో 10 స్టాక్స్ నుంచి 80% రిటర్న్ ఉంటుంది, మిగతా 40 స్టాక్స్ నుంచి 20% రిటర్న్. సో ఈ పారెటో ప్రిన్సిపల్ అక్కడ కూడా పనిచేస్తుంది. అంటే పారెటో ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్ అండి. మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంది, ఓవరాల్ గా మనం తీసుకునే హ్యాబిట్స్లలో కూడా ఉంది. అంటే ఎటు చేసినా, అంటే ఇక్కడ ఎందుకు ఈ పారెటో ప్రిన్సిపల్ అనేది స్టాక్ విషయంలో చెప్పానంటే, ఆల్రెడీ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇస్ దేర్, వేరే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఇస్ దేర్, ఫండ్ మేనేజర్ కింద బిజినెస్ అనలిస్టులు ఉన్నారు, హీఈస్ డైవర్సిఫైయింగ్ ఇన్ టు స్టాక్స్, మళ్ళీ సెక్టర్స్లో డైవర్సిఫై చేస్తున్నాడు, రిటర్న్స్ ఇచ్చిన హిస్టరీ ఉంది, లాంగ్ టర్మ్లో జనరేట్ చేసిన ప్రాఫిటబిలిటీకి ప్రూఫ్ ఉంది. ఇవన్నీ ఉన్నాక కూడా మనం మన హ్యాబిట్స్ని ప్రాపర్గా ఉంచుకోకపోతే మళ్ళీ మనం చేంజ్ అయిపోయి స్టాక్స్లోకి వెళ్ళి, మళ్ళీ ఇది ఏమంటున్నాను స్పెసిఫిక్గా దట్ దిస్ 90%, మళ్ళీ నేను ఇక్కడ జనరలైజ్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు కింద కామెంట్లలో స్టాక్లో రిటర్న్ వస్తుంది కదా, మీరు స్టాక్లో లేదు అని అంటున్నారంటే దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు యూ హూ ఈస్ వాచింగ్ వీడియో. సగం వీడియో చూసి కామెంట్ చేసే వాళ్ళకి కాదు ఇది అప్లికబుల్. సో కంప్లీట్ నాలెడ్జ్ ఉండి స్టాక్ ఎంట్రీ పాయింట్ తెలిసినప్పుడు ఎగ్జిట్ పాయింట్ కూడా నీకు తెలుసా, ఆ బిజినెస్ గురించి నీకు తెలుసా, ఆ బిజినెస్ కంప్లీట్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడే స్టాక్లో పెట్టాలి. అదర్వైజ్ ఈ 80-20 ప్రిన్సిపల్లో వీ విల్ బి ఫేసింగ్ లాస్. సో ఎవ్రీవేర్ అండి, హెల్త్, వెల్త్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ఎక్కడ పోయినా ఈ 80-20 ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. 80-20 ప్రిన్సిపల్ గురించి చాలా చక్కగా మంచి ఎగ్జాంపుల్స్తో మన ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.